ఆధ్యాత్మిక గురువు, రాష్ట్ర నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాసిల్ వుడ్ స్కూల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముందుగా స్కూల్ ప్రాంగణంలో ఉన్న విద్యార్థులతో కాసేపు ముచ్చటించిన చాగంటి అనంతరం ప్రభుదాస్, ప్రముఖ పారిశ్రామికవేత్త నారాయణం మురళి, హిమబిందు దంపతులతో కలిసి రిబ్బన్ కత్తిరించి స్కూల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రస్తుతం విద్య అనేది పోటీపడి సంపాదన లక్ష్యంగా చదివిన విద్యకు ప్రాముఖ్యత లేకుండా ఉందని, ఈ సమయంలో ఇస్కాన్ వారు నారాయణ మురళి ఆధ్వర్యంలో ప్రారంభించిన స్కూలు చిన్నతనం నుండే తల్లిదండ్రులతో, గురువులతో ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా చదువుకోవాలి అనే సదుద్దేశంతో ప్రారంభించినందుకు తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే ఇస్కాన్ సంస్థ నిర్వాహకులు ప్రభుదాస్ మాట్లాడుతూ, బాసిల్ వుడ్ స్కూల్ బెంగళూరులో మొదటి శాఖ ఉందని, ఇప్పుడు కాకినాడలో ప్రారంభించడం జరిగిందని, ఈ స్కూల్లో విద్యను ఆడుతూ పాడుతూ చదువుకోవడమే కాకుండా చిన్నతనం నుండి భాగవతం, భగవద్గీత వంటి గ్రంథాలతో అవగాహన పెంపొందించి చదువు పూర్తయిన తర్వాత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మనోధైర్యంతో ఎదుర్కొనే విధంగా విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను నేర్పించి తయారు చేయడమే మా సంస్థ లక్ష్యమని ప్రభుదాస్ అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జీవన్, కె రామచంద్రుడు, కృష్ణయ్య, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. పిల్లలకి చెప్తూ ఉంటే గ్రహించడం ద్వారా కాకుండా వాళ్ళ పంచ జ్ఞానేంద్రియాలతోటి వాళ్ళు జ్ఞానం పొందడానికి వీలుగా ఇక్కడ పాఠ్యాంశాలను ప్రణాళిక చేశారు. అంటే ఒక ఉదాహరణ చెప్పాలి అంటే చతురస్రంగా ఉంటుంది అన్నారనుకోండి. చతురస్రం అంటే ఇలా ఉంటుంది అని ఎంతో వివరిస్తే తప్ప అర్థం కాదు. అట్లా కాకుండా చతురస్రాకారంగా ఉన్న ఒక బొమ్మను, ఒక వస్తువును తీసుకొచ్చి అక్కడ పెట్టి దాన్ని ముట్టుకుని తిప్పి చూసి ఇది చతురస్రము అని తెలుసుకోవడానికి అవకాశం కల్పించడం. దానితో పాటుగా భారతీయ సంస్కృతి వారసత్వం తెలిసేటట్టుగా పిల్లలకి ఆ సంస్కృతి విషయాలు బాగా సుబోధకం అయ్యేటట్టుగా ఇక్కడ అనేక విషయాల్ని నేర్పుతున్నారు. మంచి పాటలు, నైతిక విలువలతో కూడుకున్నటువంటి గీతాలు, భగవత్ సంబంధమైన భజనలు, ఇవన్నీ కూడా నేర్పుతూ పిల్లల్ని రాబోయే కాలంలో ఆదర్శవంతమైన పౌరులుగా తయారు చేయడానికి, దానితో పాటు క్రమశిక్షణతో కూడుకుని విద్యాసముపార్జన చేసే పిల్లలు తయారు కావడానికి చిన్న వయస్సులోనే దానికి కావలసిన బీజాలు వేస్తున్నారు. దీన్ని మురళీ గారు వారు ఉన్నటువంటి నివాస భవనాన్ని ఈ పాఠశాల ప్రాంగణానికి ఇచ్చారు. ఇస్కాన్ వారు ఈ పాఠశాలను అంతటినీ కూడా నిర్వహిస్తున్నారు. ఇది మంచి పరిణామం. రాబో కాలంలో ఎందరో గొప్ప గొప్ప పౌరులు ఇక్కడ అంకురారోపణం జరిగి సంస్కృతి బాగా వాళ్ళ మనసులో నాటుకుని భారతదేశానికి గౌరవ ప్రతిష్టలు తీసుకొచ్చే పౌరులుగా తయారు కావాలని మనం కృష్ణ భగవానుడి పాలనటువంటి ప్రార్థన. ఇస్కాన్ బెంగళూరు సంబంధించిన హరే కృష్ణ మూమెంట్ గత 14 సంవత్సరాల నుంచి కాకినాడలో సేవలు చేస్తుంది. మొదటికి మనం ఇక్కడ మధ్యాహ్న భోజనం గవర్నమెంట్ స్కూల్స్లో మిడ్ డే మీల్స్ ఇంప్లిమెంట్ చేసాం, అక్షయ పాత్ర ప్రోగ్రామ్. తర్వాత సుభోజనం అని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో రోజు 500 మందికి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ మీల్స్ ఇస్తున్నాం ఫ్రీగా. అలాగా రకరకాల సామాజిక కార్యక్రమాలు చేస్తుండగా ఈరోజు ఇంకొక ఎక్స్పాన్షన్ చేస్తున్నాము. అది బేసిల్ వుడ్ స్కూల్ అని. ఈ బేసిల్ వుడ్ స్కూల్ అనేది చాలా స్పెషల్ కాన్సెప్ట్. ఇది కల్చర్ కనెక్ట్ స్కూల్ అనమాట. ఈ స్కూల్లో మామూలు పాఠాలే కాకుండా ఇక్కడ పిల్లలకు
భగవద్గీత శ్లోకాలు, భాగవతం ఇది మార్గాలు, ప్రభుపిత భక్తి, అటువంటి తత్వాలను పిల్లలకు చిన్నప్పటి నుంచి నేను నేర్పిస్తూ, అంతేకాకుండా ఈవెన్ ఎడ్యుకేషన్లో కూడా రెగ్యులర్గా వేరే స్కూల్స్లో మెమరైజేషన్, బై హార్ట్ కొట్టడము, బట్టి కొట్టడం అలా కాకుండా పిల్లలకు ఎక్స్పీరియన్స్తో నేర్పించడం. ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం. సపోజ్ ఏదైనా ఒక రౌండ్ అనే ఏదైనా నేర్చుకోవాలంటే ఆ రౌండ్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి, చేతితో ముట్టుకొని, కళ్ళతో చూసి, దాన్ని విని, అలాగా అన్ని ఇంద్రియాలతో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యి ప్రతి సబ్జెక్ట్ని వాళ్ళు నేర్చుకునేట్టుగా ఈ కొత్త కాన్సెప్ట్ ప్లస్ కల్చర్తో కనెక్ట్ అవుతుంది. మా గురుగారు భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన భాగవతంలో చెప్తారు, ధ్రువుని చరిత్రం మీద భాష్యం రాస్తానని చెప్తారు. సో ఆ ఒక ఉద్దేశంతో ఇక్కడ మనము బేసిల్ వుడ్ స్కూల్, జూనియర్ స్కూల్ అనేది మొదలుపెట్టాము అనమాట. దాని బ్రాంచ్ మనం ఇక్కడ స్టార్ట్ చేశాము. ఈ స్కూల్లో కూడా అటువంటి కాన్సెప్ట్, అటువంటి విధానాలు, టీచింగ్ మెథడ్స్ మనం ఇక్కడ ఫాలో చేస్తున్నాము. సో ఈ కాకినాడలో మొట్టమొదటి బ్రాంచ్ ఈరోజు మొదలైంది.